వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ స్టోరీ నెరేషన్. అనగనగా అదొక అందమైన పల్లె. ఆ పల్లెలో పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇల్లు, చల్లని గాలి, పక్షుల సౌండ్లతో ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆ ఊళ్ళో ఒక చిన్న గాడిద ఉండేది. ఆ గాడిద చాలా అమాయకురాలు. ఎవరు ఏ పని చెప్పినా చిరునవ్వుతో చేసేది. రైతులకు బస్తాలు మోయటం, పిల్లలతో ఆడుకోవడం, ఇలా అందరికీ సాయం చేసేది. అందుకే ఊరంతా దాన్ని ఇష్టపడేవారు. ఒకరోజు గాడిద అడవికి దగ్గరగా ఉన్న దారిలో వెళ్తూ ఉంది. అప్పుడే ఒక పొదలో దాని తోక చిక్కుకుంటుంది. అయ్యో అయ్యో అంటూ బయటపడేందుకు బలంగా లాగింది. ఒక్కసారిగా చెట్టని దాని తోక తెగిపోయింది. గాడిద ఒక్కసారిగా నిలబడి వెనక్కి తిరిగి చూసి అయ్యో నా తోక ఎక్కడ పోయింది అని చాలా బాధపడింది. కళ్ళలో నీరు తిరిగాయి. ఇప్పుడు అందరూ నన్ను చూసి నవ్వుతారు, నేను ఎలా కనిపిస్తానని ఏడవటం మొదలెట్టింది. రోజంతా అదే ఆలోచన. పాపం, తిండి తినలేదు, నీళ్లు కూడా తాగలేదు. ఎలాగైనా సరే నా తోక దొరకాలని నిర్ణయించుకుంటుంది. మరుసటి రోజు ఉదయం తోక కోసం వెతకడం ప్రారంభించింది. అడవిలో వెతికింది, నెమ్మదిగా నడి దగ్గరికి వెళ్ళి అక్కడ వెతికింది, రాళ్ల మధ్య వెతికింది, పొదల కింద చూసింది. తోక ఎక్కడ కనపల్లా. వెతుకుతూ ఒక అందమైన కూరగాయల తోటలోకి వెళ్ళింది. ఆ తోటలో పచ్చడి క్యాబేజీలు, ఎర్రని క్యారెట్లు, టమాటాలు, వంకాయలు ఎంతో అందంగా పెరుగున్నాయి. కానీ ఆ గాడిదకి వాటి గురించి ఏమాత్రం గుర్తు రాలేదు. దాని మనసు అంతా ఒక్కటే, నా తోకెక్కడ అని. అలా ఆలోచిస్తూ నడుస్తూ తెలియకుండానే క్యాబేజీల మీద కాలేసింది. క్యారెట్లు తొక్కేసింది, టమాటాలు తొక్కేసింది, చిన్న చిన్న మొక్కలు కూడా విరిగిపోయాయి. అప్పుడే ఆ తోట యజమాని అయిన రామయ్య వచ్చాడు. అతను చూసేసరికి తను ఎంతో ప్రేమగా పెంచుకున్న మొక్కలన్నీ పాడవుతున్నాయి. అతనికి చాలా కోపం వచ్చింది. ఏ గాడిద, నా తోట ఎందుకు పాడు చేస్తున్నావు అని పెద్దగా అరిచాడు. కానీ గాడిద ఏం వినిపించుకోలేదు. అది ఇంకా నేల వైపు చూస్తూ నా తోకెక్కడా అని వెతుకుతూనే ఉంది. రామయ్య మళ్ళీ గట్టిగా పిలిచాడు, బయటకు వెళ్ళు అని. అయినా అదేం సంబంధం లేనట్టు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చివరికి రామయ్య దగ్గరలో ఒక కర్ర తీసుకున్నాడు. ఇలా చేస్తే నా తోట మొత్తం నాశనం అవుతుందని కోపంతో గాడిదని తరిమాడు. గాడిద భయపడి పరిగెత్తుతూనే దెబ్బలు కూడా తిన్నది. కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద ఆగింది. దాని కళ్ళల్లో నీళ్లు, శరీరం అంతా నొప్పి. తోక పోయింది, ఇప్పుడు దెబ్బలు కూడా తిన్నానని ఇంకా ఎక్కువగా ఏడ్చింది. అప్పుడే ఆ చెట్టు మీద ఒక గుడ్ల గుబ్బ కూర్చొని ఉంది. అదన్నీ చూసింది. అది మెల్లగా అడిగింది, గాడిద ఎందుకు ఏడుస్తున్నావు అంటే గాడిద జరిగిందంతా చెప్తుంది. గుడ్ల గుబ్బ నవ్వలేదు, తిట్టలేదు, కానీ చాలా ప్రేమగా చెప్పింది. నీకు తోకపోయింది, అది నిజం. కానీ తోకపోయిందని నీ బుద్ధి కూడా పోవాలా అంటే గాడిద ఆశ్చర్యంగా చూసి గుడ్ల గుబ్బ మళ్ళీ చెప్తుంది, నువ్వు బాధలో ఉన్నావు, అది సహజం. కానీ బాధలో ఉండి చుట్టూ ఏం జరుగుతుందో కూడా మర్చిపోకూడదు. అందుకే తోట పాడైంది, అందుకే దెబ్బలు తిన్నావు. కష్టం వచ్చినప్పుడు ఆ కష్టమే ప్రపంచం అనుకుంటే ఇంకో పెద్ద కష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. గాడిద కొద్దిసేపు మౌనంగా ఆలోచించి, నిజమే, నేను కొంచెం ప్రశాంతంగా ఉంటే ఆ తోటలోకి వెళ్ళేదాన్ని కాదు, మొక్కలు తొక్కేదాన్ని కాదు, దెబ్బలు కూడా తినేదాన్ని కాదు అని అర్థం చేసుకుంటుంది. మరుసటి రోజు గాడిద తోటమాని యజమాని దగ్గరికి వెళ్ళి తల వంచి నిలబడి తన తప్పుకు క్షమాపణ చెప్తుంది. రామయ్య కూడా దాని బాధను అర్థం చేసుకొని తప్పు తెలుసుకోవడం గొప్ప విషయం అని నవ్వుతూ క్షమిస్తాడు. ఇద్దరు కలిసి పాడైన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటారు. కొన్ని రోజుల తర్వాత ఆ తోట మళ్ళీ అందంగా మారింది. గాడిద కూడా తన జీవితాన్ని ఎంతో ఉత్సాహంతో ప్రారంభించింది. తోక లేకపోయినా మంచి మనసు, మంచి ఆలోచనలు, అందరి అభిమానాన్ని మళ్ళీ సంపాదించింది. చూసారుగా, ఇక్కడ మనకేం తెలుస్తుంది? కష్టం వచ్చినప్పుడు ముందు మనసు ప్రశాంతంగా ఉంచాలి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఏ సమస్యనైనా సులభంగా ఎదుర్కోగలం. మీకు ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి స్టోరీస్ మీకు డైలీ కావాలంటే సబ్స్క్రైబ్ టు ఇండియన్ స్టోరీ నెరేషన్ ఛానల్.